నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒకటే చెబుతాడు, ఏంటంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే ఇంకొక 3.5 సంవత్సరం వచ్చేస్తుంది. సో కూటమి ప్రభుత్వం ఎలాగో విఫలమైపోయింది. సో రాబోయేది మన ప్రభుత్వమే, నేను ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పి పదే కార్యకర్తలలో జోష్ నింపడానికి కావచ్చు, అదేవిధంగా నాయకులు చేజారిపోకుండా ఉండడానికి కావచ్చు, పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్లు చెబుతానే ఉంటాడు. కానీ వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ను ఒకసారి చూస్తే ఎక్కడో మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక సర్వే చేసి చూడవలసినటువంటి పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీకి సంబంధించి, అక్కడ సిట్టింగ్ జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ జెడ్పీటీసీ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అయితే వచ్చింది. దానికి పదవీ కాలం కూడా పెద్దగా లేదు, కేవలం 14 నెలలు మాత్రమే ఉంది. ఈ 14 నెలల పదవీ కాలంకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కంచుకోటగా చెప్పబడే ఈ పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా నిర్మించిపోయినటువంటి ఈ కంచుకోటలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ పులివెందల్లో ఉన్నటువంటి చెరువుల్లో అన్నింటిలో నీళ్ళు తాగుతూ ఉంది. సో ఈ నెల 12వ తారీఖున, అంటే 2-3 రోజుల్లో జరగబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు సంబంధించి ఆ చనిపోయినటువంటి ఆ జెడ్పీటీసీ వాళ్ళ కుమారుడు వైఎస్ఆర్సీపీ తరపున పోటీలో ఉండగా, అదేవిధంగా బీటెక్ రవి చాలా వ్యూహాత్మకంగా తన సతీమణిని బరిలోకి దించాడు. సో ఒక్కసారిగా పులివెందల వాతావరణం, రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. సో ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. వాస్తవంగా అయితే ఆ జెడ్పీటీసీ స్థానానికి గత దశాబ్దాలుగా అసలు పోటీ చేసేదానికి అభ్యర్థులు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తరం మారింది, పులివెందల కూడా మారింది. ఓటర్లలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కావచ్చు, ఆలోచన ధోరణి మారింది. సో ఇప్పుడు పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కాదు, సో ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, అది కూడా వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నామినేషన్ వేశాడు, అందులో వింతేముందని మీరు అనుకోవచ్చు. కాదు, ప్రధాన పార్టీలతో కలిపి డజన్ మంది నామినేషన్లు వేశారు. ఎవ్వరు భయపడడం లేదు, ఎవ్వరు తగ్గడం కూడా లేదు. సో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో చాలా రసవత్తరంగా మారింది. సో డి అంటే డి అన్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, వాళ్ళు ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఇక్కడ చూడండి, నువ్వా నేనా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ ముమ్మరంగా ప్రచారం. నిన్నటికి నిన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి జయంతి సందర్భంగా సునీత గారు అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ ఏదో పెట్టారు. ఆ ప్రెస్ మీట్తో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉలిక్కి పడ్డారు. సో అది కూడా టీడీపీకి కలిసి వచ్చేటువంటి అంశమని చెబుతా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు ఆ సోకాల్డ్ మండలంలో ఆయనకు మంచి పట్టు ఉండేదని, అక్కడ చాలా పరిచయాలు ఉన్నాయని, చాలా మంచి పనులు కూడా చేశాడనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. సో సునీత వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల్లో కలవరం ఎందుకు వచ్చిందంటే, ఆ మండలంలో ఆయనకు మంచి శ్రేయోభిలాషులు, మిత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందల్లో టెన్షన్, స్వతంత్ర అభ్యర్థులకు గన్మెన్ల భద్రత. ఎప్పుడైతే పోటాపోటీగా ఈ ఎన్నికలు తయారైందో వాళ్ళు ఏం ప్లాన్ వేశారంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఒక స్వతంత్ర అభ్యర్థిని చంపేస్తే ఈ ఎన్నికలు క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ చూసుకుందాం అనేటువంటి ప్లాన్ కూడా వేశారు. కానీ ప్రభుత్వం మేల్కొని ఇప్పుడు ఆ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గన్మెన్లను కూడా కేటాయించడం జరిగింది. ఇక ఒక పులివెందల్లోనే కాకుండా కడప జిల్లాకు సంబంధించి, ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఒంటిమిట్టలో కూడా జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. అక్కడ జెడ్పీటీసీగా ఉన్నతను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ కూడా హోరాహోరీగా పోటీ నడుస్తూ ఉంది. సో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఒంటిమిట్టలో టీడీపీకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ 2 స్థానాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి టీడీపీ నాయకులైతే ఘంటాపదంగా చెబుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్ష కూడా నిర్వహించారు. ఎలాగైనా పులివెందల గడ్డ పైన తెలుగుదేశం జెండా ఎగరవేయాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు కూడా జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఇలాంటి లోకల్ ఎలక్షన్లను కనీసం పట్టించుకోడు. అందులోనూ పులివెందల సొంత నియోజకవర్గం కాబట్టి, అది కంచుకోవట కాబట్టి అసలు దాని గురించి మైండ్లోనే పెట్టుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రతిరోజు సమీక్ష చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కొక్క ఓటర్కి
దాదాపు 12,000 రూపాయలు పంచుతా ఉన్నారంటే ఎంత భయపడ్డారో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ గనుక వైఎస్ఆర్సీపీ గనుక ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ 11 సీట్లు వచ్చిన దానికన్నా పెద్ద అవమానం. కాబట్టి వీళ్ళు 11 నుంచి 12,000 రూపాయలు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. సో మరి చూడాలి, ఉత్కంఠభరితంగా సాగుతుంది ఎన్నికలు. ఎవరు గెలుస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక్కడ చూడండి, పులివెందులలో పోటాపోటీ, పులివెందుల ఉప ఎన్నిక టీడీపీ వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. నిన్నటి వరకు ఇది వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున టీడీపీలోకి జాయిన్ చేసుకున్నారు. రోజు చేరికలతో టీడీపీలో జోష్ వచ్చింది. ఎలాగైనా సరే సిట్టింగ్ స్థానాలను నిలుపుకోవాలని వైసీపీ చూస్తుంది. మాజీ సీఎం జగన్ సూచనల మేరకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు. సో వీళ్ళంటారు ఎవరెవరో వచ్చి ప్రచారం చేస్తా ఉన్నారని. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కేతిరెడ్డి పెద్దారెడ్డి పోయాడు, కేతిరెడ్డి వాళ్ళ తమ్ముడు పోయాడు. సో ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఉన్నాడు, గోరంట్ల మాధవ్ వెళ్ళాడు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులుగా చెప్పుకోబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికలకు వాళ్ళ సహాయాన్ని, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది ఉప ఎన్నిక, లేకపోతే డైరెక్ట్ ఎన్నికల, లేకపోతే జెడ్పీటీసీ ఎన్నికల, లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా ఇంత ఉత్కంఠ లేదు, ఎందుకంటే అది వన్ సైడెడ్గా జరిగింది కాబట్టి. సో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ కంచుకోటలో టీడీపీ జెండా ఎగరవేయాలని కంకణం కట్టుకున్నాడు బీటెక్ రవి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ ఒంటిమిట్టలో కూడా అంటే 2 స్థానాలకు జెడ్పీటీసీ ఈ ఉప ఎన్నికలు జరుగుతోంది. ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానాలే అయినప్పటికీ కూడా వాళ్ళు గెలవడానికి, ప్రచారం చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ 2 స్థానాలు మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పి టీడీపీ శ్రేణులైతే వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.